పరిష్కారం చేయమని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అనేది పోవడం జరిగింది. కరెక్ట్ ఎవరు స్థలాలు వాళ్ళకి కేటాయించింటే ఆ రోజు కృష్ణమూర్తి హత్యకు గురయ్యేవాడు కాదు, కేవలం వీళ్ళ నిర్లక్ష్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్య విషయం ఏంటంటే కృష్ణమూర్తి చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఆస్తి అనేది సర్వే చేయకోకున్నట్టు నిమ్మకి నీరెక్కినట్లు వివరిస్తున్నారు అధికారులు. మొన్న 15 రోజుల కిందట నేను రావడం జరిగింది, ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. 21వ తేదీ ఈరోజు సర్వే చేసి బాధితుడికి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు 21, మొన్నటి రోజున ఆయన ఫోన్ చేసి ఒక లాయర్ నోటీస్ వచ్చింది, లాయర్ నోటీస్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లాయర్ నోటీస్ కు మీరు స్పందిస్తారా, అదేమన్నా కోర్టు నోటీసా అని నేను ప్రశ్నిస్తున్నా. అదే కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పందించాలా. లాయర్ నోటీసులు రోజుకు 100 కావాలంటే నేను పంపిస్తా, దానికి మీరు స్పందిస్తారా? ఎవరైనా స్పందిస్తారా లాయర్ నోటీస్ కి అధికారులు? కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పంది. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనో వాళ్ళ ఒత్తిళ్లతోనో సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ దండగా ఉంటుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. ఎవ్వరు అన్యాయం చేయాలని చూసినా ఆ కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సహించే ప్రసక్తే లేదు. మీ అధికారం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, అంతేగాని నిరుపేదల పైన జాతకాల వాళ్ళ పైన చూపగలిగితే బహుజన్ సమాజ్ పార్టీ సహించదు. ప్రతి బీద వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండదండగా ఉంటుందని చెప్పేసి నేను